హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీ మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు తుర్కెంజాల్లో అయితే ఉందండి. తుర్కెంజాల్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ థర్డ్ బిట్ అనమాట. ప్రాపర్టీ వచ్చేసి G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 167 స్క్వేర్ యార్డ్స్, 30x50 డైమెన్షన్స్ అండి. ఒకసారి చూస్తున్నారు కదా, G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 5 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1.5 year బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ కోసం ఉండడానికి చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరనమాట. ఒకసారి ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ కూడా ఉందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ థర్డ్ బిట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. దీని బిల్డప్ ఏరియా వచ్చేసి 2800 SFT. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ కావడానికి మనకు 9 feet గేట్ అయితే తీసుకున్నారండి. గేట్ కూడా మంచి ఏంటంటే లేటెస్ట్గా తీసుకున్నారు. కింద ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. పక్కకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. ఆల్రెడీ ప్లాంట్స్ కూడా ఉంటున్నాయి అనమాట. ఇక్కడ ఆల్రెడీ రెంటర్స్ ఉంటున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రెంటర్ అయితే ఉంటున్నారు. రెంట్స్ కూడా మంచిగా 15,000 అయితే రావదండి. 30,000 రెంట్స్ కూడా రావడం జరుగుతుంది మనకు. ఇది పార్కింగ్ అనమాట. పార్కింగ్లో కంప్లీట్ గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. మంచిగా కారును బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్లో కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇక మనకు సింహద్వారం చూస్తే సింహద్వారం కూడా చాలా గ్రాండ్గా ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనకు ప్రాపర్టీ పక్కకు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ ఒక 5 feet గల్లీ తీసుకున్నారండి. దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. లాస్ట్కు ఈశాన్యంలో మనకు బోర్ వేసినారు. అదేవిధంగా సంపు కూడా ఉంది. 5000 కెపాసిటీ లీటర్గా సంపు కూడా ఉందన్నమాట. మనకు పైకి వెళ్ళడానికి ఇక్కడ 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. మంచి రైలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా, వాష్రూమ్ కూడా తీసుకున్నారండి. ప్రాపర్టీ చుట్టూ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా చిన్న గలీలు కూడా వదిలిపెట్టడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అయితే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది హాల్. చూస్తున్నారు కదా, ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అనమాట. మీకు ఎవరికి నచ్చినా డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. ఇది హాల్ అన్నమాట. హాల్లో కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఆల్రెడీ అయితే దీంట్లో రెంట్ కూడా ఉంటున్నారనమాట. ఈజీగా ఈ ఏరియాలో 15,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా చూస్తున్నారు కదా, కంప్లీట్ వుడ్ వర్క్తో అయితే రెడీ చేపించి ఉంటున్నది. చాలా బాగున్నది. నెక్స్ట్ మనం ఏంటంటే కిచెన్ చూద్దాం. కిచెన్కి వెళ్ళే ముందు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా మంచి లేటెస్ట్గా తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకు హాల్ నుంచి పక్కకే కిచెన్ ఉందండి. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. డైనింగ్ కమ్ కిచెన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అన్నమాట. డైనింగ్ హాల్లో కూడా మనకి ఏంటంటే కంప్లీట్ వుడ్ వర్క్, మంచి ఒకటి లో రూఫ్ తీసుకున్నారు. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ కిచెన్ విషయానికి వస్తే యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. ప్లాట్ఫామ్ కూడా మన గ్రానైట్తో తీసుకున్నారు. మంచి రెడ్ అండ్ వైట్ కబోర్డ్స్తోని కిచెన్ కూడా చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. మంచి తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. మీకు ఎవరికి నచ్చిన డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. మన కిచెన్ పక్కకే పూజ గది కూడా ఉందండి. పూజ గది చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా మంచిగా పూజ గది కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్, మంచిగా విండో, పై వర్క్, టైల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. మనకు డైనింగ్ ఏరియా కూడా చూస్తే చాలా స్పేషియస్గా ఇచ్చినారు. ఈజీగా ఒక 8 members కూర్చొని తినే విధంగా మనకు డైనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి ఏంటంటే హాల్ నుంచి రైట్ సైడ్ వెళ్తూ ఉంది. మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి హాల్లో మనకు ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, కామన్ బాత్రూమ్ అనమాట ఇది. మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఆల్రెడీ రెంటర్స్ అయితే ఉంటున్నారండి. చూస్తున్నారు కదా, ఇది కూడా ఫుల్లీ ఫర్నిష్డ్. కంప్లీట్ పైన కబోర్డ్స్ కానీ, ర్యాక్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా మనకు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ ఎవ్రీథింగ్ అన్నీ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. మనకి ఏంటంటే టీవీ యూనిట్ పక్కకే ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే ఒకసారి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంటర్గానే ఇది కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకి ఏంటంటే మంచి కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ ఇచ్చినారు. అదేవిధంగా పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు.
మంచిగా ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. నెక్స్ట్ మనము ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు ఏంటంటే కింద మొత్తం తెలుసుకున్నాం కదా. కింద వచ్చేసి 5 years బ్యాక్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఓనర్ ఉండడానికి కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీ కూడా ఎందుకు సేల్ చేస్తున్నారంటే ఓనర్ ఏంటంటే బంజారాస్ జూబ్లీహిల్స్లో అక్కడ జాబ్ చేస్తారంట. సో అక్కడ షిఫ్ట్ అయిపోయినాడు అనమాట. సో ఈ ప్రాపర్టీని అయితే ఇప్పుడు ప్రజెంట్ సేల్కి అయితే పెట్టినాడండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా మనకు 3.5 feet స్టెప్స్ చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. మంచి స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారు. మనకు యూపీవీసీ విండోస్ కూడా తీసుకున్నారు. ఇట్లా అంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గ్లాస్ విండోస్ అయితే తీసుకున్నారనమాట. ప్రాపర్టీ వచ్చేసి చాలా మంచి లొకేషన్లో ఉందండి. తుర్కేంజాల్ అండి, ఈస్ట్ సరోజ్ నగర్లో అయితే ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద గ్రానైట్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ రైలింగ్ వచ్చేసి మనకు టెఫన్ గ్లాస్తో తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ తీసుకున్నారండి. మంచి కాలనీలో ఉందండి. చూస్తున్నా కదా, ఆ కనిపించేది మెయిన్ రోడ్. మెయిన్ నుంచి జస్ట్ 3rd బిట్ అన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రజెంట్ అయితే సేల్కి అయితే పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఒకసారి చూడండి, సింహద్వారం ఇది. సింహద్వారం కూడా లేటెస్ట్గా గ్రాండ్గా తీసుకున్నారు. చుట్టూ టైల్స్ మంచిగా, డోర్స్ వచ్చేసి టేక్తో తీసుకున్నారు. పైన ఫాల్స్ని కూడా పీవీసీ తీసుకున్నారు. అదేవిధంగా పక్కకు ఒక 4 feet గల్లీ కూడా తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ప్రాపర్టీ. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాం రండి. ఫస్ట్ ఫ్లోర్ ఎండేటప్పుడు ఏవైతే డోర్స్ ఉన్నాయో కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకు జస్ట్ 1.5 year బ్యాక్కి కన్స్ట్రక్షన్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూస్తున్నారు కదా, స్పేషియస్గా అయితే హాల్ తీసుకున్నారు. హాల్లో కూడా కింద కంప్లీట్ టైల్స్ యూజ్ చేసినారు. పైన వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ అండి, లేటెస్ట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే ఇవి యూపీవీసీ విండోస్ అండి. దీంట్లో మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. యూపీవీసీ విండోస్ అయితే తీసుకోవడం జరిగిందండి. హాల్లో ఇది ఏంటంటే గెస్ట్ పర్పస్, గెస్ట్ హాల్ టైప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. పక్కకే మన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చాలా స్పేషియస్గా అయితే పెద్ద హాల్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ రెంటర్స్ ఉంటున్నారు. ఈజీగా ఏంటంటే 15,000 రెంట్స్ కూడా 2 BHK అయితే రావడం జరుగుతుందంట. ఇదైతే హాల్ అన్నమాట. మనకి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి, టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. పైన ఫాల్ సీలింగ్ తీసుకుంటే నీట్గా ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు అన్ని రూమ్లలో. అదేవిధంగా మనకు హాల్ పక్కకే చూస్తే ఓపెన్ కిచెన్ చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ మంచిగా యూ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. ఆల్రెడీ రెంటర్స్ అయితే ఉంటున్నారు. పక్కకే కిచెన్ పక్కకే మనకి ఏంటంటే ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. ఇది కూడా ఇక్కడ కూడా 8 members కూర్చునే విధంగా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే ఇట్లనే మంచిగా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా పైన లో రూఫ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు, ఒక లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మన కిచెన్లోనే పక్కకు ఒక పూజ గది కూడా ఇచ్చినారు. పూజ గది కూడా మంచి స్పేషియస్గా నీట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. మనకి ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారము కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా, ఇక్కడ మంచి ఒకటి చిన్నది 3 feet గల్లీ ఇచ్చినారండి. మంచి కాలనీలో ఉంది. ఒకసారి మీరు అయితే కాలనీ చూడండి. కాలనీ అయితే మంచి లొకేషన్లో అయితే ఉందన్నమాట. ఒకసారి మీకు నెక్స్ట్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తారండి. ప్రాపర్టీ వచ్చేసి తుర్కేంజాల్ అండి. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా మంచిగా కింగ్ సైజ్ బెడ్ పెట్టుకున్న తర్వాత ఒక సోఫా కూడా వేసుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు 4x4 యూపీవీసీ విండోస్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, 4x4 యూపీవీసీ విండోస్. అదేవిధంగా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి మంచిగా ఉందండి. ఎవరైతే తీసుకుంటారో మంచి లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది కామన్ బాత్రూమ్ అనమాట. మనకి ఇట్లా సింక్ పెట్టుకోవడానికి సింక్ ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారనమాట. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉందండి. ఇది కూడా 100% వాస్తోని హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. దీంట్లో కూడా మనకు మంచి షెల్ఫ్స్ కానీ, పైన మంచి ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా 4x4 యూపీవీసీ విండోస్ కానీ, బ్యాక్ సైడ్ కూడా మనకు డోర్ ఇవ్వడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, మంచి కాలనీలో ఉంది. ఫుల్ వెంటిలేషన్ అండి, పొల్యూషన్ దూరంగా మంచిగా ఉందన్నమాట మా ప్రాపర్టీ. ఎవరికైతే ప్రాపర్టీ నచ్చిందో డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. నెక్స్ట్ వచ్చేసి మనం టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ కాలనీ చూసి మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ తెలుసుకొని ప్రాపర్టీ ఎంత అనుకుంటున్నారు ఏంటి అని చెప్తాను. దీనికి మనకు లోన్ ఎవ్రీథింగ్ అయితే రావడం జరుగుతుందండి. సో మీకు ఎవరికి నచ్చినా డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. పైకి వెళ్ళడానికి మంచి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. పైన వచ్చేసి మంచిగా మనకు హెడ్ రూమ్ అంటే స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు మనము టెర్రస్ మీదకి వచ్చాం. టెర్రస్ మీద కూడా మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ చేసినారండి. కింద మొత్తం ఫ్లోరింగ్ వచ్చేసి ఇక వాటర్ ట్యాంక్స్ అయితే 2 తీసుకున్నారు. ఒకటి వచ్చేసి
మున్సిపల్ వాటర్, ఒకటి బోర్ వాటర్ కోసం అయితే 2 తీసుకున్నారు. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి, మంచి ఏరియాలో మంచి లొకేషన్లో ఉందండి. మీకు చూస్తున్నాం కదా, రోడ్ నుంచి జస్ట్ థర్డ్ బిట్ అని చెప్పొచ్చు అండి. అక్కడ చూస్తున్నా మనకు తులిప్స్ హోటల్ కూడా కనిపిస్తుంది. నియర్ బై వాకేబుల్ డిస్టెన్స్లో అయితే తులిప్స్ హోటల్ అయితే ఉందండి. ఇది ఈస్ట్ సరోజ్ నగర్లో ఉందండి, రోడ్ నెంబర్ 2 అన్నమాట. తుర్కెంజాల్ 167 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. 30x50 డైమెన్షన్స్, వెస్ట్ ఫేసింగ్ అండి. 2800 SFT. అన్నీ తెలుసుకున్నాం కానీ నియర్ బై మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. మనకు కనిపించేది అదే అండి మెయిన్ రోడ్డు మించి కనిపిస్తుంది కదా, అదే రోడ్ అన్నమాట. జస్ట్ రోడ్ నుంచి థర్డ్ లైన్లో ప్రాపర్టీ అయితే ఉంది. 167 స్క్వేర్ యార్డ్స్, 30x50 డైమెన్షన్స్ అండి. ఇక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,45,00,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట, మంచి నెగోషియబుల్ చేస్తాను ఓనర్ చెప్తున్నారు. దీనికి 80% లోన్ కూడా వస్తుందంట. సో ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.